Hello everyone. Now we will see about solar system. So what is solar system? Solar means sun. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మనము మన భూమి ఉందో, ఏదైతే మన యొక్క ధరణి ఉందో, ధాత్రి ఉందో, పొడమి ఉందో, సో అర్త్ ఉందో, సో దీనికి ఏదైతే మనకి లైక్ సన్లైట్ని ప్రొవైడ్ చేస్తూ ఉందో, సో దాన్ని మనం ఏమన్నామంటే సన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో సన్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టార్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ గెలాక్సీ. సో గెలాక్సీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యూనివర్స్, రైట్? సో హియర్ ఈ సన్నానంలోనే మనకి ఈ సోలార్ సిస్టంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటిది సన్. ఓకే, SUN సన్. ఓకే, సో సోలార్ సిస్టంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది సన్ అనమాట. సో దీంతోపాటు ఈ సన్ చుట్టూ కూడా ఒక 8 గ్రహాలు, సో దాన్ని మనం ప్లానెట్స్గా పిలుస్తూ ఉంటాం. సో 8 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఓకే, సో వీటి గురించి కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం. సో మొట్టమొదటిగా సన్ చూద్దాం. సో సోలార్ సిస్టంలో ఉన్నటువంటి మొట్టమొదటి పార్ట్ అయినటువంటి సన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో సన్ ఇది సన్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏదైతే సన్ కనిపిస్తూ ఉంటుందో మనకి, సో ఈ సన్లో ఉన్నటువంటి సెంటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది రేడియేటింగ్ జోన్ అనమాట. ఓకే, సో సెంటర్ పార్ట్లో ఉండేటువంటిది ఒక రేడియేటింగ్ జోన్, దాన్ని కోర్ అనమాట. సో ఇన్నర్ కోర్ ఆఫ్ ది సన్గా పిలుస్తూ ఉంటాం దీనిని. ఓకే, సో ఇట్లా దీని తర్వాత ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఏమవుతుంది, ఫోటోస్పియర్గా పిలుస్తూ ఉంటాం. సన్ మీదే సన్ స్పాట్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఓకే, సో ఇదే సన్ మీద సన్ స్పాట్స్ అనేటువంటివి ఉండటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లేర్స్, ఇవన్నీ కూడా ఫ్లేర్స్, పైన ఇక్కడ మెరుస్తూ ఉండేవంటివి కూడా క్రోమోస్పియర్ అనమాట. నెక్స్ట్ ఈ అవుటర్ లేయర్ని ఏమంటామంటే కరోనాగా పిలుస్తూ ఉంటాం. outer layer of the sun is known as కరోనా. అవుటర్ లేయర్ ఆఫ్ ది సన్ ఇస్ నోన్ యాజ్ కరోనా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిందని చెప్తూ ఉన్నాం కదా, సో ఈ కరోనా వైరస్ కూడా ఇట్లా ఈ విధంగా మనకి షేప్ అనేటువంటిది ఉంటుంది. కరోనా వైరస్కి ఇట్లా ఈ విధంగా షేప్ అనేటువంటిది ఉంటుంది. సో అందుకే దాన్ని మనం కరోనాగా పిలిచి ఉన్నామన్నమాట. సో అర్త్ను ఈ సన్ను కూడా మనం చూస్తే ఏమైందంటే సన్ మీద ఇట్లా ఫ్లేర్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇట్లా, సో ఇవి ఎన్నో లక్షల కోట్ల ఏమంటాం అగ్ని పర్వతాలు విస్ఫోటనంతో సమానం అనమాట. సో ఏదైతే ఇప్పుడు సన్న మీద ఆ ఫ్లేర్స్ అనేటువంటివి కనిపిస్తున్నాయో, సో అవి ఈక్వల్ టు ఎరప్షన్స్, లైక్ వాల్కనిక్ ఎరప్షన్స్ అనమాట. సో ఎన్నో వేల కోట్లు వాల్కనోస్ ఎట్ ఏ టైంలో ఎరప్ట్ అవుతున్నటువంటిది అనమాట. సో సన్ మీద జరిగేటువంటి ఒక ఫినామినా. ఓకే, సో సన్ మీద జరిగేటువంటి ఫినామినా ఎన్నో వేల కోట్లు, ఎన్నో లక్షల కోట్లు అగ్ని పర్వతాలు ఒకసారిగా విస్ఫోటనం చెందితే, ఓకే, సో బ్లాస్ట్ అయితే కనుక, ఎరప్ట్ అయితే కనుక వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, సో అంత ఎనర్జీ ప్రతి మిల్లీ సెకండ్ కూడా సన్ నుంచి వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, సన్ నుంచి వస్తూ ఉంటుంది. సో అట్లా రావటం వల్ల ఏమైందంటే సన్ చుట్టూ కూడా ఇట్లా లేయర్స్ అనేటువంటి ఫామ్ అయి ఉన్నాయి. ఓకే, సో ఇట్లా లేయర్ అనేటువంటిది ఫామ్ అయింది, వాటిని సన్ ఫ్లేర్స్ అంటాం. ఆ షేప్ని ఏమంటామంటే కరోనా అని చెప్పి పిలుస్తుంటాం. ఇట్లా కనిపిస్తాయి, కరోనా అని చెప్పి పిలుస్తూ ఉంటాం అనమాట. ఆ షేప్ని అవుటర్ లేయర్ ఆఫ్ ది సన్గా కరోనా. సో అందుకే ఆ షేప్ అట్లా ఈ వైరస్కి, ఈ కరోనా సంక్రమించేటువంటి వైరస్కి ఉంది కాబట్టి అందుకే దాన్ని మనం కరోనా వైరస్ అని చెప్పేసి పేరు ఇచ్చుకున్నాం అనమాట. ఓకే, సో ఇది సన్ గురించి మనం తెలుసుకోవాల్సినది. ఓకే, సో మరి దాంతోపాటు కొంత ఫ్యాక్చువల్ డేటా అనేటువంటిది మనం ఈ సందర్భంలో మాట్లాడుకుంటూ ఉందాం. ఓకే, సో సన్ నుంచి చూస్తే కనుక మనకి ఏముంటాయి, ప్లానెట్స్ ఉంటాయి. సో ఇక్కడ వరకు మెర్కురీ స్టార్టింగ్, సన్కి అతి చేరువలో ఉన్నటువంటి ప్లానెట్ ఏమిటి అంటే మెర్కురీ. సో వాట్ ఈస్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ఎర్త్? మెర్కురీ. వాట్ ఈస్ ద ఫార్దెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ది సన్? నెప్ట్యూన్. What is the largest planet in the solar system? Jupiter. So Jupiter. What is the largest planet in the solar system? Jupiter. Okay, so Jupiter గా మనం పిలుస్తూ ఉంటాం. So which planet is known as blue planet? Earth. So which planet is known as blue planet? Earth అనమాట. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ముందుగా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో ముందుగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వద్దాం అనమాట. ఓకే, సో ఈ సోలార్ సిస్టంలో సన్తో పాటు మనకి 8 ప్లానెట్స్ అనేటువంటివి ఉంటాయి. సన్తో పాటు 8 ప్లానెట్స్ అనేటువంటివి. సో సన్తో పాటు 8 ప్లానెట్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఏమిటి 8 ప్లానెట్స్ అంటే
మెర్కురీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యూరనస్, నెప్ట్యూన్. జూపిటర్, సాటర్న్, యూరనస్, నెప్ట్యూన్ అనమాట. సో ఈ 1 to 4 ఏమంటామంటే మనము టెరెస్ట్రియల్ ప్లానెట్స్గా పిలుస్తూ ఉంటాం. సో ఈ 1 to 4 ఏమంటామంటే టెరెస్ట్రియల్ ప్లానెట్స్గా 1 to 4ని పిలుస్తూ ఉంటాం. ఈ నెక్స్ట్ 5 to 8 అయితే ఉందో, 5, 6, 7, 8 ఏదైతే ఉందో వీటిని మనం గ్యాసియస్ ప్లానెట్స్గా పిలుస్తూ ఉంటాం. వీటిని ఏమని పిలుస్తామండి? గ్యాసియస్ ప్లానెట్స్గా పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కూడా ఈ 4 కూడా సాలిడ్ ఫామ్లో ఉంటాయి. ఇప్పుడు ఎర్త్ ఏ విధంగా సాలిడ్ ఫామ్లో ఉందో అట్లా మర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ కూడా సాలిడ్ ఫామ్లో ఉంటాయి. ఈ 4 ఏమో గ్యాసెస్ ఫామ్లో ఉంటూ ఉంటాయి అన్నమాట, ఈ 4 కూడా. సో మరి ఈ ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యుడి చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క ప్లానెట్కి కొంత టైం అనేటువంటిది ఈ రివాల్వ్ అవడానికి టైం పడుతూ ఉంటుంది అనమాట. సో మన ఎర్త్కు చూసుకుంటే ఇది ఎర్త్ చుట్టూ తిరిగి రావడానికి మనకి ఆల్మోస్ట్ 365 డేస్ పడుతుంది. సో ఆల్మోస్ట్ 365 degrees పడుతుంది అనమాట. ఓకే, సో ఫర్దర్గా ఇవన్నీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ సన్ మీద ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత అని చూసుకుంటే కనుక సన్ మీద మనకు ఆల్మోస్ట్ 6000, సో 6000 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుందట సన్ దగ్గర. ఆల్మోస్ట్గా 6000 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేటువంటిది ఉంటుంది. మరి సన్ యొక్క డయోమీటర్ ఎంత? సో సన్ యొక్క డయోమీటర్ ఎంత అని చూసినట్లయితే కనుక 14 lakhs kilometers అనమాట. 14 lakhs kilometers ఉంటుంది. సో సన్ యొక్క డయోమీటర్ ఎంత? 14 lakhs kilometers అనమాట. అర్త్ యొక్క డయోమీటర్ ఎంత? ఇది సన్ డయోమీటర్. అర్త్ డయోమీటర్ ఎంత? 12,417 kilometers. చూసారు కదా, అర్త్ డయామీటర్ ఎంత? 12,417 kilometers. సన్ డయామీటర్ ఎంత? 14 lakhs kilometers. చూసారు కదా ఎంత పెద్దదో. అర్త్ కంటే సూర్యుడు ఎంత పెద్ద చూసారు కదా, సో అంత పెద్దది. సో ఆల్మోస్ట్ సైజ్ ఆఫ్ సన్ ఈక్వల్ టు 3 lakhs times, అంటే lakhs అంటే 10^5. సో 3 into 10^5 into సైజ్ ఆఫ్ అర్త్ అనమాట. ఓకే, సో భూమి లాంటివి 3 లక్షలు. సో భూమి లాంటివి 3 లక్షల భూములు కలిపితే ఒక సన్నతో ఈక్వల్ అనమాట. సో ఒక సన్నతో ఈక్వల్ 3 లక్షల భూములు కలిపితే ఒక సన్న అనమాట. సో చూసారు కదా. సో సూర్యుడి నుంచి మనం ఇక్కడ కింద నుంచి చూస్తే అదేదో చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ ఇట్ సైజ్ ఈస్ 3 lakh times more than the earth. 3 lakhs times more than the earth. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ఈ సన్ చూసుకుంటే సన్నులో ఆల్మోస్ట్ 71% వచ్చేసి హైడ్రోజన్ ఉంటుంది. సన్లో 71% హైడ్రోజన్ ఉంటుంది. 26.5% వచ్చేసి హీలియం ఉంటుంది. 26.5% వచ్చేసి హీలియం ఉంటుంది. అదర్ ఎలిమెంట్స్ వచ్చేసి అదర్ ఎలిమెంట్స్ వచ్చేసి 2.5% ఉంటుంది. అదర్ ఎలిమెంట్స్ వచ్చి 2.5% ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి ప్లానెట్స్ గురించి మనం ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ ఉందాం అనమాట. ఓకే, సో అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సన్ ఏదైతే ఉందో సన్ ఉంది కదా, ఈ సన్ నుంచి ఫ్లేర్స్ అనేటువంటి వస్తువు అని చెప్పాం కదా. ఇట్లా ఈ మంటలో అంటే లైక్ వెలుగు అనేటువంటిది వస్తూ ఉంటుంది కదా. సో ఈ వెలుగు వల్ల భూమి మీద, సో ఇప్పుడు ఏదైతే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగు ఉందో, సో ఈ వెలుగు వల్ల భూమి మీద ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది భూమికి, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. సో సూర్యుడి నుంచి వచ్చే వెలుగు వల్ల నార్త్ పోల్లో ఒక బ్యూటిఫుల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. సో సన్ నుంచి వచ్చేటువంటి లైట్ వల్ల, సూర్యుడి యొక్క కిరణాల వల్ల నార్త్ పోల్, సో భూమికి ఉన్నటువంటి ఉత్తర ధ్రువంలో ఒక బ్యూటిఫుల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో దాన్ని ఏమన్నాము అంటే అరోరా బోరియలిస్ అన్నాం. ఆ ఎఫెక్ట్ని ఏమన్నామంటే అరోరా బోరియలిస్ అన్నాం.
మరి సౌత్ పోల్, సో దక్షిణ ధ్రువంలో ఫామ్ అయ్యేటువంటి ఒక బ్యూటిఫుల్ ఎఫెక్ట్ని ఏమన్నామంటే అరోరా ఆస్ట్రాలిస్గా పిలిచాం. అరోరా ఆస్ట్రాలిస్గా పిలిచాం అనమాట. సో సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి సూర్యకిరణాల వల్ల భూమి మీద దక్షిణ ధ్రువంలో ఒక బ్యూటిఫుల్ ఫినామినా అనేటువంటిది ఏర్పడుతుంది దక్షిణ ధ్రువంలో. దాన్ని ఏమన్నామంటే అరోరా ఆస్ట్రాలిస్గా అన్నాం. మరి ఉత్తర ధ్రువంలో నార్త్ పోల్లో ఫామ్ అయ్యేటువంటి ఆ బ్యూటిఫుల్ ఎఫెక్ట్ని ఏమన్నామంటే అరోరా బోరియలిస్ అన్నాం. అరోరా బోరియలిస్గా పిలుస్తూ ఉన్నాం అనమాట. అరోరా బోరియలిస్గా పిలుస్తూ ఉన్నాం ఆ బ్యూటిఫుల్ ఎఫెక్ట్ని. ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ సో 1 by 1 ప్లానెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క ప్లానెట్ గురించి మాట్లాడుకుంటూ వద్దాం. సో మర్కరీ చూసుకుంటే కనుక సో మర్కరీ సంబంధించి చూసాం కదా. ఫస్ట్ ఇక్కడ వరకు ఉన్నటువంటి ప్లానెట్స్ గ్యాసియస్ ప్లానెట్స్. సో ఈ పార్ట్ అంతా కూడా గ్యాసియస్ ప్లానెట్స్ అనమాట. గ్యాసియస్ ప్లానెట్స్. ఈ 4 ఏమో టెరెస్ట్రియల్ ప్లానెట్స్. దాంతోపాటు ఈ 4ను కూడా ఇన్నర్ ప్లానెట్స్గా పిలుస్తారు. ఈ మిగిలిన ఈ 4నేమో అవుటర్ ప్లానెట్స్గా పిలుస్తూ ఉంటారు. ఇన్నర్ ప్లానెట్స్, టెరిస్ట్రియల్ ప్లానెట్స్, ఇన్నర్ ప్లానెట్స్ అన్న ఈ 4. అవుటర్ ప్లానెట్స్, గ్యాసియస్ ప్లానెట్స్. ఓకే, సో జోవియన్ ప్లానెట్స్ అన్న కూడా ఈ 4 అనమాట. ఓకే, సో మర్కరీ చూసుకుంటే ఇక్కడ ఉంది కదా మర్కరీ. సో మర్కరీని చూసుకుంటే ఇట్ ఈస్ ది వెరీ 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 నియరెస్ట్ ప్లానెట్, వెరీ వెరీ నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్ అనమాట. ఓకే, సో మిగిలినవి ప్లూటో ఉండేది గతంలో మనకి. సో ప్లూటోని ఏం చేశారంటే డ్వార్ఫ్ ప్లానెట్గా ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనిట్ అనమాట, IAU ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనిట్ వాళ్ళు ప్లూటోని ఏమన్నారంటే డ్వార్ఫ్ ప్లానెట్గా పిలిచారు. సో దాంతోపాటు కొన్ని ప్లానెట్స్ మేక్ కావచ్చు, ఎరిస్ కావచ్చు, సిరిస్ కావచ్చు, హమియా కావచ్చు, వీటిని డ్వార్ఫ్ ప్లానెట్స్గా పిలుచున్నారు.